హెచ్సియు భూములపైన అయితే సెలబ్రిటీలు వర్షంలాగా స్పందిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత మరి తాజాగా నటి రేణు దేశాయ్ కూడా దీనిపైన స్పందించారు. ఆవిడ ఏదైనా చిన్న చిన్న జంతువులకు ఏదైనా అయితేనే ఆవిడ తట్టుకోలేరు, అట్లాంటిది ఇంత పెద్ద 400 ఎకరాల భూమిని ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆవిడైతే స్పందించారన్నమాట. అసలు ఆవిడ వీడియోలో ఏం చెప్పారు అంటే ఇప్పటి వరకు కూడా సమంత రియాక్ట్ అయింది, అదేవిధంగా కొనిదెల ఉపాసన రామ్ చరణ్ భార్య గారు ఆమె రియాక్ట్ అయ్యారు, ఇంతమంది రియాక్ట్ అయింది కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రేణు దేశాయ్ మాత్రం చాలా ఘాటుగా స్పందించింది అనమాట. అంటే ఎవరైనా కూడా రేవంత్ రెడ్డికి ఇంత ఘాటుగా అంటారా, ఇంత స్ట్రాంగ్గా నిలబడతారంటే ఎవరు కూడా నో అని అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇక్కడ దాదాపుగా 400 ఎకరాల అడవులకు సంబంధించి అందులో ఉన్నటువంటి వన్యప్రాణులు యానిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, అదేవిధంగా మన వాతావరణ కాలుష్యాన్ని తట్టుకొని మనకు ఆక్సిజన్ అందించే అడవుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఇప్పుడు సాధారణ ప్రజలు కావచ్చు చాలా మంది కూడా రియాక్ట్ అవుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రేణు దేశాయ్ ఏ విధంగా చెప్పిందంటే ఇప్పటి వరకు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఆ అడవుల్లో జింకలే లేవని చెప్పాడు. మరి ఇప్పుడు ఎప్పుడైతే మీరు బుల్డోజర్లు అక్కడ పెట్టించేసి అడవులన్నింటినీ కూడా నీలమట్టం చేస్తుంటే పీకాక్స్ కావచ్చు, అదేవిధంగా డీర్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి, జింకలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కనీసం ఈ దృశ్యాల్ని సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరైనా చూపించండి, ఎవరైనా ఆయనకు చేరదవేసే విధంగా చూపించండి అనే విధంగా తను మాత్రం చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు వన్యప్రాణులన్నీ కావచ్చు అండ్ బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేస్తే అది మనకే ఇంకా రిటర్న్గా చెడు చేస్తుంది తప్ప మనకు ఒరిగేది ఏమి కూడా ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎంత పెద్ద గొప్ప మహానగరమో అందరికీ తెలిసిందే. ఇక్కడ డైలీ కొన్ని వందల వేల వాహనాలు నడుస్తూ ఉంటాయి. వాటి ద్వారా విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా అంతా కూడా చెట్లు పీల్చుకొని అడవులు పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాయి. సో అలాంటి అడవులను పాడు చేయడమే కాకుండా అంటే వాటిని పాడు చేస్తే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నట్టు, మన జీవన విధానాన్ని మన జీవన శైలిని మనమే డిస్టర్బ్ చేసుకున్నట్టు. అదే కాకుండా కొన్ని వందల ప్రాణులు అక్కడ అడవుల్లో నివసిస్తూ ఉన్నాయి. అది అనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, వాటి ద్వారా వచ్చే ఇంకా ఇతర సంపద కావచ్చు. సో వాటన్నిటినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించండి అనే విధంగా తను చెప్తుంది. అంటే తనకు మూగజీవాల పట్ల జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అండ్ దానికి తోడు ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం మాజీ భార్య అవ్వడం ఇంకా గమనార్హం అయిపోయింది. అయితే ఇప్పటి వరకు మరి పవన్ కళ్యాణ్కి కూడా ఆయనకు ఎక్కువగా ఇక్కడ అంటే వాతావరణం అన్నా కూడా అడవులన్నా కూడా ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అక్కడ అడవులకు సంబంధించిన శాఖ కూడా ఆయనకే ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతాడని కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో మొత్తానికైతే రేణు దేశాయ్ ఇంత ఘాటుగా స్పందించడం కావచ్చు అండ్ ఖచ్చితంగా ఇలాంటివి ఆపే తీరాలి, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటికి అగనెస్ట్గా మీ వాయిస్ని రేజ్ చేయండి అనే విధంగా కూడా తను చెప్తూ ఉంది. మరి చూద్దాం మన తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది, ఇప్పటికైనా దీన్ని ఆపేస్తుందా లేదా అని.